మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ సింగిల్గా వస్తున్నట్టే కనిపిస్తుంది. మిగతా పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి. అయితే మిగతా పార్టీలన్నీ పూర్తిగా ముస్లిం పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయి. ముస్లింలకి అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తాము అని చెప్పి ఇప్పటికే ఈ కూటమి పార్టీలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా 59 సంస్థలు, అంటే అటు క్రిస్టియన్ సంస్థలు కావచ్చు, ముస్లిం సంస్థలు కావచ్చు, ఏ విధంగా అయినా సరే ఈసారి బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో అధికారంలోకి రాకూడదు అని చెప్పి ఒక అల్టిమేటం ఇచ్చాయి. అంటే ఈ సంస్థలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తాయి. వీళ్ళ మధ్యలో ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ మహారాష్ట్రలో ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పరచకూడదని చెప్పి పనిచేస్తున్నాయి. దాంతో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి మైనారిటీ, అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్, అట్లాగే ఇతర మైనారిటీ వాళ్ళని పెద్ద ఎత్తున వాళ్ళ మైండ్ సెట్ని మారుస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ సంస్థలన్నీ కలిపి కాంగ్రెస్ డైరెక్షన్లో పనిచేస్తూ పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నాయి. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో కూడా పనిచేస్తూ అటు ముస్లిమ్స్లో కావచ్చు, క్రిస్టియన్స్లో కావచ్చు, బీజేపీ అంటే ఒక రకమైనటువంటి భయాన్ని, అపోహను కలుగజేసి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని చెప్పి అటు రాహుల్ గాంధీ, శరద్ పవార్, అట్లాగే ఉద్ధవ్ ఠాకరే లాంటి వాళ్ళు నిశ్చయించుకున్నారు. ఒకప్పుడు ఉద్ధవ్ ఠాకరే అంటే మహారాష్ట్రలో హిందువులకి చిహ్నంగా ఉండేవాడు. అట్లాంటి ఉద్ధవ్ ఠాకరే ఇవాళ అధికారం కోసం నీచానికి దిగజారిపోయారు. మరి ఇవాళ బాల ఠాకరే బతికున్నట్లయితే ఉద్ధవ్ ఠాకరేని ఏం చేసి ఉండేవాళ్ళు ఎవరికి అర్థం కావడం లేదు. అంటే కేవలం అధికారం అనేది ఒక వ్యక్తి ఆలోచనలని, ఆలోచనలని, విధానాలని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మనం ఉద్ధవ్ ఠాకరేని చూస్తే తెలుస్తుంది. అంటే ఉద్ధవ్ ఠాకరే కూడా తన జీవితంలో చాలా వరకు హిందువులకు అండదండలుగా ఉన్నాడు. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాకరే కుమారుడు ఉద్ధవ్ ఠాకరే కుమారుడు ఆయన మైండ్ సెట్ చేంజ్ చేసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా అధికారం కోసం ఇవాళ నానా రకాల గడ్డి తినడానికి అలవాటు పడిపోయారు. కాబట్టి రాజకీయాల్లో రాణించడం వేరు, రాజకీయాల్లో రాణించాలి అనుకున్నప్పుడు తమ పద్ధతులను, విధానాలను మార్చుకుని అధికారం దక్కితే చాలు, దాన్ని ఏం చేయడానికైనా సిద్ధపడడానికి దిగజారడం వేరు. కాబట్టి ఉద్ధవ్ ఠాకరే ఇవాళ దిగజారడనే చెప్పాలి. కాబట్టి ఈసారి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే మాత్రం ఇది ఒక 8th వండర్ అనుకోవాలి. ఎందుకంటే మహారాష్ట్రలో గత 5 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. మహారాష్ట్రలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒకవైపుకి వెళ్ళిపోయాయి. బీజేపీ ఒకటి సింగిల్గా పోటీ చేస్తుంది. కాబట్టి మరి బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ మేరకు రాణిస్తుంది అనేది ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది.